వైశాఖ పురాణము 27వ అధ్యాయము వస్త్రదాన విశిష్టత ద్రౌపదీ మాన సంరక్షణ కథ. ఓ శృతకీర్తి మహారాజా, మనిషిని ఎండ వాన చలి నుండి కాపాడేది వస్త్రము. ఈ వస్త్రము శరీరమును కప్పి ఉంచి సర్వవిధములా కాపాడుచున్నది. అంతియే కాదు, ఈ వస్త్రమే మనిషికి అలంకారము. అందమైన దుస్తులు ధరించిన స్త్రీ పురుషులందరూ నలుగురిలో ఇట్లే ఆకర్షింపబడతారు. ఎండాకాలంలో తెల్లని వస్త్రములు, శీతాకాలంలో ఉన్ని దుస్తులు, వర్షాకాలంలో నల్లని దుస్తులు ధరించుట శ్రేష్టము. నూలు బట్టలు ఆరోగ్యప్రదమైనవి. ఏ ఆచ్ఛాదన లేని శరీరము ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి శుష్కించిపోతుంది. కావున శరీరాచ్ఛాదనమునకు వస్త్రము తప్పనిసరిగా ధరించాలి. ఈ వైశాఖ మాసమందు వస్త్రమును దానము చేయుట వలన విశేష పుణ్యఫలము లభించును. మన శరీరమును కప్పి ఉంచే వస్త్రమును దానము చేయుట కూడా ప్రధానమైనదే. మానవుని సున్నిత భాగాలను కాపాడే ఈ వస్త్రదానము విశేష ప్రాధాన్యతను కలిగి ఉన్నది. వస్త్రదానము చేసి సద్బ్రాహ్మణును సంతృప్తిపరిచినచో అపమృత్యు భయము నుండి రక్షణ కలుగును. వస్త్రదానము చేసినందువలన మాన సంరక్షణ జరగగలదు. దీనికి నిదర్శనముగా ద్రౌపదీ కథను చెప్పెదను వినుము. పూర్వం తపశ్శాలి అయిన యోగి పుంగవుడు ఒకడు నదిలో స్నానము చేయుచున్నప్పుడు ఆ నదీ ప్రవాహానికి అతని కౌపీనము కొట్టుకొని పోయింది. కౌపీనమును పోగొట్టుకున్న ఆ యోగి పుంగవుడు సిగ్గుపడి ఆ నీళ్ళల్లో నుండి బయటకు రాలేక అవస్థలు పడసాగాడు. అప్పుడు అక్కడకు ద్రౌపది నీటి కోసము వచ్చింది. యోగి పుంగవుడు ఎంతసేపటికి నీళ్ళల్లో నుండి ఒడ్డుకు రాలేకపోవుటకు కారణమేమిటాయని తలంచి అతని కౌపీనము నీళ్ళల్లో కొట్టుకొని పోవుటను చూచింది. ఆ ముని దిగంబరముగా ఒడ్డుకు రాలేకపోతూ సిగ్గుపడుతున్నాడని గమనించి వెంటనే తన చీరకొంగును చింపి ఆ యోగి పుంగవుని కడకు విసిరింది. ఆ యోగి ద్రౌపది ఇచ్చిన చీరకొంగును తన మొలకు చుట్టుకొని నీటి నుండి బయటకు వచ్చాడు. అమ్మా, ఎవరు నీవు? నా అవస్థను గమనించి నాకు చేసిన సహాయము వృధాగా పోదులే. మున్ముందు ఈ వస్త్రదానమే నీ మానమును సంరక్షించగలదు అంటూ దీవించి వెళ్ళిపోయాడు. అదిగో, ఆయన దీవెన ఫలితంగా కౌరవ సభలో సుయోధను తమ్ముడు దుశ్శాసనుడు ద్రౌపది వలువలు లాగుతున్నప్పుడు వస్త్రదాన ఫలితంగా అవి అనంతములైనాయి. బట్టలు ఊడదీయలేక దుశ్శాసనుడు చతికిలపడ్డాడు. హే కృష్ణాయని ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ద్రౌపదీ మాన సంరక్షణ గావించాడు. ఇదంతా ఆమె చేసుకున్న వస్త్రదాన ఫలమే కానీ కృష్ణుడు కొత్తగా ఇచ్చినదేదీ లేదు. కానీ భగవంతుడు ఏ జీవికి ఎట్టి పుణ్యమున్నదో తెలుసుకొని ఆయా ఫలితములను ఇస్తూ ఉంటాడు. నాడు యోగి పుంగవునికి వస్త్రదానము చేసినందున ద్రౌపదికి అట్టి ఫలమునే ఇచ్చి ఆమె మానాన్ని రక్షించాడు. కావున మనం చేయు దానములే మనకు సహాయకారులు కాగలవు. కావున మహారాజా, వైశాఖ, కార్తీక, మాఘమాసము ఆయా కాలములకు అనుగుణంగా నూలు, పట్టు, ఉన్ని, కంబలి, శాలువాలు మున్నగునవి దానమునియ్యవలెను. అట్లు చేసిన వారికి జన్మజన్మలకు అన్నవస్త్రములకు లోటుండదని భగవంతుడే చెప్పాడు అని విద్యాధరుడు మహారాజుకు బోధించాడు. 27వ రోజు పారాయణ భాగం సమాప్తం.